మరి అందరూ ఎక్కువగా పిలిచే పేరు అగస్టిన్. మా ఊరు జలపవారిగూడెం కామవర్పాట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఇక్కడ 10th అయిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చింతలపూడిలో ఎంపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. దాని వెంటనే బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ తో ఆంధ్రలైలో కాలేజ్ విజయవాడలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాను. మరి వెంటనే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో పూర్తి చేశాను. తర్వాత అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా ప్రైవేట్ కళాశాల జంగారెడ్డిగూడెంలో ఒక 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని వెంటనే నాకు మీ అందరూ ప్రేమాభిమానాలతో, మన గురుదేవుళ్ళు ఇచ్చిన ఆశీస్సులతో యూజీసీ లెక్చరర్ గా అమలాపురంలో పర్మనెంట్ ఉద్యోగం రావడం జరిగింది. 99లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ యూజీసీ ఢిల్లీ ఫెలోషిప్ ద్వారా మళ్ళా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి రసాయన శాస్త్రంలో పిహెచ్డి డాక్టరేట్ ని 2008లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరలా నా ఉద్యోగాల్లో జాయిన్ అయి నేను ప్రస్తుతం అమలాపురం ఎస్కేవిఆర్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. తర్వాత నాకు 2003లో నా ఇంటి దీపం మమత అనే గృహిణితో పెళ్ళయింది. ఆ తర్వాత నాకు రెండవ తరగతి చదువుతున్న సిల్వియా అనే పాప ఉంది. అలాగే 1వ తరగతి చదువుతున్న సన్నిహిత్ అనే బాబు ఉన్నాడు. నేను సగర్వంగా చెప్పుకుంటాను, నా బలం నా గురువులు, నా మిత్రులు, నా బలగం నా విద్యార్థులు, నా పరిశోధనలు. అవకాశం ఇచ్చిన మిత్రుడు చెన్నారెడ్డికి అందరికీ ధన్యవాదాలతో సెలవు. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మిత్రులందరికీ స్వాగతం. నేను ఇప్పుడు ప్రస్తుతం అగ్రిగోల్డ్ లో ఆరంభంలో వర్క్ చేస్తూ నెలకి సుమారు ఒక 8-9 వేలు సంపాదిస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ 7th లోకి వెళ్తాడు. చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. అది నా బయోడేటా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన చెన్నారెడ్డికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ రెడ్డి మా తెడ్లో. నేను ఇక్కడ 10th అయిపోయిన తర్వాత నెల్లూరు నారాయణ విశ్వవిద్యాలయ కాలేజ్ చదివాను. చదివిన తర్వాత నా కాన్సెప్ట్ ఒకటి అనిపించింది, ఎంతో చదువుకున్నా మనం ఒక 2 నెలలు కాలేజ్ పనం చేయాలి అనే ఆలోచన ఒకటి వచ్చింది నాకు. జాబ్ అంటే సరే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత డిస్టెన్స్ మానేసి నేను వ్యవసాయంలో స్థిరపడిపోయాను. కాబట్టి ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు చదువుకోలేదు అని ఈరోజు చాలా బాధపడుతున్నాను. మా మిస్సెస్ పేరు గంగాభవాని. మాకు ఒక పాప, ఒక బాబు. పాప పేరు అనుషారెడ్డి, బాబు పేరు అన్వేష్ రెడ్డి. బాబు 8th క్లాస్కి వస్తాడు, పాప 6th క్లాస్కి వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు రాజవరత్నాన్ని తుమ్పాది. మరి అయితే మిగతా వాళ్ళందరూ చాలా మంది నాకు ఎవరో కూడా నాకు గుర్తురాని పరిస్థితిలో ఉంది. అయితే నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ పీజీ వరకు సర్ సిఆర్ కాలేజ్ ఏలూరులో చదివానండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎంఏ ఎడ్యుకేషన్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ అండి. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ లో పీజీ చదివానండి, పీజీ డిప్లొమా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. తర్వాత 6 years ఏపీ టూరిజం లో సూపర్వైజర్ గా చేశానండి. ఏపీ టూరిజం అంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుండి డిఆర్డిఏ ఏలూరు ట్రైనింగ్ సెంటర్ కి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నానండి. నాకు మా మిస్సెస్ పేరు నిర్మల అండి. నాకు 2 బాబులు. పెద్దోడి పేరు దీపక్ కుమార్ తేజ, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3rd క్లాస్ చదువుతున్నాడు. సెకండ్ బాబు నిశాంత్ కుమార్ 2nd క్లాస్. సరే అండి, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉపాధ్యాయులకు నా నమస్కారములు. ఇక్కడ విశేషణ నా ప్రాణ మిత్రులందరికీ నా శుభవందనములు. నేను ఇక్కడ 10th క్లాస్ అయిన తర్వాత ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. నేను మ్యాథ్స్, నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అదే. అక్కడి నుంచి కూడా నాకు చాలా బాధపడ్డాను, నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ పోయిందని. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కట్టి పాస్ అయ్యాను. అక్కడ అయిన తర్వాత నేను ఐటీఐ అనే రంగంలోకి వెళ్ళి ఎలక్ట్రీషియన్గా ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత నాకు ఎలక్ట్రీషియన్ పోస్ట్ అప్పట్లో అనుకునేవాడిని అది ఇంజనీరింగ్కి వెళ్ళేదేమో అనుకుని. అంటే అప్పటి వరకు కూడా నాకు ఒక ఐడియా అంటే ఏం లేదు. అంటే
అంటే ఐటీఐ చేస్తేనే ఇంజనీరింగ్ తో సమానమేమో అనుకునేవాడిని. మనం చేసుకున్నాం. మన పాఠశాల ప్రగతికి రథసారథ్యం వహించి పేరెందుకి అన్నటువంటి ఆనాటి మన ప్రధాన ఉపాధ్యాయులు మన మాస్టర్ థామస్ గారిని సాధారణంగా వేదికకు రావచ్చు. అక్కడి నుంచి నాకు మన కేరళలో ఒక 3 months కోర్సు ఇచ్చారు. కోర్సులో సంటెక్ కంపెనీలో నేను ట్రైనింగ్ అని వెళ్ళాను. అయితే మా బ్యాచ్ అంతా 12 members వెళ్ళాము. 12 members తో నాకున్న డిగ్రీ ఐటీఐ, అంటే 10th అయిన తర్వాత ఐటీఐ. కానీ నా బ్యాచ్మేట్స్ అందరూ నాతో ఉన్న 11 మంది కూడా ఎంటెక్ బీటెక్ తో చేసిన వాళ్ళు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు కూడా నేను దేవుడికి మాత్రం స్తోత్రాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక 10th class ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి ఎంటెక్ తోటి పోటీకి వెళ్ళాను నేను. తర్వాత మళ్ళీ నేను నా బ్యాగ్ పెట్టి సర్దుకుని మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత అమలాపురంలో ఓఎన్జీసీ కంపెనీలో ఒక 1.5 year కంప్యూటర్ ఆపరేటర్ కింద చేశాను. అప్పటి నుంచి నాకు అప్పుడు 2004లో మ్యారేజ్ అయింది. నాకు తెలిసిన ఒక 4 మాత్రం అప్పుడు నేను మ్యారేజ్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చారు. అందులో అగస్టీన్, వై రాంబాబు, ఇంకా ట్రై చేశాను. కానీ బైబిల్లో కొటేషన్ ఉంది, తీసివేసిన రాయి మూల రాయి అయింది. నేను ఏదైతే వద్దనుకున్నానో మళ్ళీ అదే నా మరొక చుట్టుకుంది. అయితే క్వాలిఫికేషన్ ఎలక్ట్రీషియన్ తోటి ఇప్పుడు ప్రస్తుతం నేను భీమడోలు సెక్షన్ లో జేఎల్ఎం పోస్ట్ గా షిఫ్ట్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను. నా మిసెస్ వచ్చేసి వాణి కుమారి, తను స్టాఫ్ నర్సు చేస్తుంది తణుకు ఏరియా హాస్పిటల్. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 5th year, అతను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. సెకండ్ బాబు 3rd year కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎల్కేజీ నుండి యూకేజీకి వెళ్తాడు. థ్యాంక్ యూ. నేను చేసేది వ్యవసాయం. లెక్కల నన్ను లక్ష్యం మొగడాలు పిలిచేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్. నా పేరు బొడ్డపేట రాజు అండి. నేను అప్పలరాజుగూడెం. నేను వ్యవసాయం చేస్తాను. మా మిస్సెస్ కళ్యాణి అని. నాకు ఇద్దరు పాప బాబండి. కుర్రాడు ఈ స్కూల్లోనే 8th class చదువుతున్నాడండి. 8th class చదువుతున్నాడు. పాప గోపాలపురం వెలుగు స్కూల్లో 6th class ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. ఇప్పుడు మిసెస్ పేరు రమాదేవి, ఒక బాబు ధర్ముఖ్ సాయి మహేందర్. వ్యవసాయం, అగ్రికల్చర్. ఇక్కడ 8th వరకు చదువుకున్నాను. అక్కడ నుండి కావనకోట హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ నుండి ఇక 10th వరకు చదువుకుని ఇక మానేసి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పాపలు. మా ఆవిడ పేరు రాజలక్ష్మి. మా అమ్మాయి పెద్ద అమ్మాయి 3rd class చదువుతుంది. రెండో అమ్మాయి 2nd class చదువుతుంది. నేను 7th లో మానేశాను. 7th లో మానేసి ఆటో కొనుక్కొని ఆటో దొరుకున్నానండి. మిసెస్ పేరు రామాదేవి అండి. పాప బాబు అండి. పాప 6th class చదువుతుంది. అబ్బాయి 3rd class చదువుతున్నాడు. నా పేరు గడ్డం ప్రసాద్. సభను అలంకరించిన మన ప్రధాన ఉపాధ్యాయులు అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు. నేను ఇక్కడ 10th class వెళ్ళాక ఇంకా నాకు రాయాలనిపించలేదు, ఇక చదవాలనిపించలేదు, రాయాలనిపించలేదు. ఇక తర్వాత వృత్తిపరంగా మాత్రం ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబింగ్, శానిటరీ అన్న వర్క్ మాత్రం నేర్చుకున్నాను. ఆ వర్కే లోకల్లో డెవలప్ చేసుకున్నాను. ఇబ్బందులు అంటూ ఏమీ లేవు. 2005లో నాకు మ్యారేజ్ అయింది. మా మిసెస్ పేరు వెంకటలక్ష్మి. మేము క్రిస్టియన్ నేమ్గా మాత్రం రెప్పుకా అని పిలుస్తాం. మీరు గడ్డం ప్రసాద్ అని అడిగితే ఊర్లో ఎవరో చెప్పరు, ఎవరికీ తెలియదు. ఎందుకంటే విలుస్తాను అనమాట నా పేరు. ఇప్పుడు ఐడెంటిటీ కార్డు కానీ లేకపోతే కోటా కార్డు కానీ దేంట్లో అయినా విలుస్తానే ఉంటుంది. ప్రసాద్ అంటే మాత్రం స్కూల్ పరంగా తెలుసు, కానీ ఎవరికి కూడా తెలియదు. మీరు వచ్చి ఎలక్ట్రిషియన్ విలుస్తాను అంటే ఎవరైనా చెప్తారు, అంతే. అది మాత్రం డెవలప్ చేసుకున్నాను. పిల్లల్ని మాత్రం 4th year పాప, ఇంకా స్కూల్లో వేయలేదు. 1st year పాప. థ్యాంక్ యూ. ఈ అవకాశం వచ్చింది చెన్నారెడ్డి గారికి థ్యాంక్ యూ.
వేదిక మీద గురువులందరికీ, నా తోటి బాల మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మీతో పాటు 7th వరకు వచ్చి ఒక్కసారి స్టేట్ 7th ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని సైలేదు. అయితే పునాది బాగోలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చదవకుండా వచ్చాను అనమాట. ఫౌండేషన్ స్టాండర్డ్ కోసం మళ్ళీ ఒక తరగతి వెనక్కి వచ్చి చదవకుండా వచ్చి పాస్ అయ్యాను. చెన్నారెడ్డి ఫస్ట్ లో ఫోన్ చేసినప్పుడు, చెన్నారెడ్డి నేను మీ బ్యాచ్ కాదు కదంటే, మీరు 7th వరకు మాట వచ్చారు, మీరు ఏదో రకంగా లాక్కెళ్ళిపోతారా అని చెన్నారెడ్డి. తీరా బాలకృష్ణ, మా మిసెస్ పేరు లక్ష్మి, మా అబ్బాయి సోమశేఖర్, మా అమ్మాయి కళ్యాణి. అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, అమ్మాయి యూకేజీ చదువుతుంది. ఈ అవకాశం ఇచ్చిన చెన్నారెడ్డికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. First of all, respected Father, Honorable Chief Guest. Next, I thank for teachers, those who are here. I would like to say one thing. I finished my BEd. Next, had worked in Siddhartha English Medium School as a social teacher. Present. My name is Surya, you know that. My Mrs. name is Jyoti. I have 2 children. They are girls only, they are studying. Younger one is 8th class, elder one is 6th class. They are studying. So they used to call me as a social teacher and English teacher. Before 2 years back, I was working in St. Joe's in high school. 2 years. Next I promoted to Oyilibaram, Siddhartha English Medium School, Oyilibaram. So I am very happy. I am wondering to see all the members. So thank you. ఇంకా పెళ్లి చేయాలి. వేదికను అలంకరించిన ఫాదర్ గారికి మరియు బ్రదర్ గారికి, మరి మేము చదివినప్పుడు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి థామస్ మాస్టర్ గారికి, ప్రస్తుత హెచ్ఎం కుమార్ మాస్టర్ గారికి, వెంకటేశ్వర మాస్టర్ జగన్మోహన్ గారికి నా హృదయపూర్వక ప్రియ మిత్రులకు. నేను 10th అయిపోయిన తర్వాత రెడ్డి కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ తీసుకున్నాను. ఆ తర్వాత బీఎస్సీ బీజెడ్సీ చేశాను. ఈ 3 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం ఎంసెట్ రాస్తూనే ఉన్నాను. లాస్ట్కి ఫైనల్ గా సీట్ సంపాదించాను. నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో బ్యాచిలర్స్ పూర్తి చేశాను. అక్కడే మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ కూడా కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్. తర్వాత నాకు ఓన్ గా జయరాం కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ అని చెప్పేసి కాలేజ్ కొత్తగా స్టార్ట్ చేశాను. దానికి సెక్రటరీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ కూడా నాదే, ఓన్ కాలేజ్ ఇది. అయితే ఈ కార్యక్రమం నిజంగా నా కోసమే మీరందరూ గ్యాదర్ అయ్యారని చాలా సంతోషపడుతున్నాను. మా మిత్రులందరికీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, బ్యాచిలర్స్ 5 years, మళ్ళీ పీజీ 2 years, ఆ తర్వాత 2 years మళ్ళీ జాబ్ లో ఉన్నాం. నాకు మొన్న ఎంగేజ్మెంట్ అయింది. మా మిస్సెస్ వచ్చి లీలా కుమారి, 2-3 అనుకుంటా, ఫిక్స్ అవ్వలేదు. కాబట్టి నాకు ఆనందం ఏంటంటే, నేను అప్పుడు చేసుకుంటే మీరు అందరూ వచ్చిండేవాళ్ళు కాదు. కాంటాక్ట్ నెంబర్లు కూడా లేవు. అలాగే మాస్టర్లు కూడా కంపల్సరీగా వస్తారని అనుకుంది. ఈ ఒక్క విషయంలో నేను మాత్రం మీ అందరికన్నా అదృష్టం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెడ్డింగ్ చేస్తున్నాను, అంటే సెక్యూరిటీ కూడా చేస్తాను. నైట్ నాకు 4 పిల్లలు. ఒక అబ్బాయి మన స్టేట్ సెలెక్ట్ అయ్యాడు ఆర్చరీలో, 2nd స్టేట్. ఆవిడ 5th అయింది, ఇప్పుడు 6th లో వెళ్తున్నాడు. మా 2వ అబ్బాయి 3rd క్లాసు. మాకు 2 కవల పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. లాస్ట్